ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఎన్నిక ఇది. ఎన్నికల్లో ప్రజలు చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు అండగా నిలబడతా ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. 3టికి 3 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఎందుకంటే 2 కారణాలు ప్రధానంగా. ఒకటి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి, అమలు చేస్తానన్నటువంటి, ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. రెండవది, ఉపాధ్యాయుల సమస్యలపైన కానీ, నిరుద్యోగ సమస్యలపైన కానీ చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా, గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, మేము ఆయా వర్గాలకు అండగా నిలబడుతూ వారి సమస్యలపైన చిత్తశుద్ధితో మేము పోరాటం చేశాము. కాబట్టి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు మాకు అండగా నిలబడుతున్నారు. రెండో అంశము, మిగతా రాజకీయ పార్టీలు కూడా పోటీ చేయడానికి కూడా ఈరోజు వాళ్ళకు ధైర్యం చేయలేదు. టిఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ తెర వెనుక నాటకాలు ఆడుతున్నారు తప్ప ఈ వర్గాల మధ్యకు వచ్చి మా పార్టీకి మద్దతుగా నిలబడండి అని అడిగే ధైర్యం కూడా ఈరోజు ఆ పార్టీకి లేకుండా పోయింది. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు 3 స్థానాల్లో 3 అభ్యర్థులను రంగంలోకి దింపింది. గత శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మనం చూశాము. ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు కూడా, మిగతా సామాజిక వర్గాలతో పాటు విద్యావంతులు, మేధావులు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా గెలవకపోవడం, అది ఇంకా స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టే ఈరోజు ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. కనీసము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏలు కానీ, లేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ కానీ కనీసము ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల భర్తీ విషయంలో ఎన్నికలకు ముందు టీవీలలో, పేపర్లలో, కరపత్రాలలో ఏ రోజు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో 2024 ఎండింగ్ అంటే 1 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అన్ని పేపర్లో ఫ్రంట్ పేజ్ యాడ్స్, ఇంటింటికి కరపత్రం ఇచ్చారు. కానీ
కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. నిరుద్యోగులను, ప్రజలను, ఉద్యోగస్తులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల అయ్యే నాటికి 3 డిఏలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ ఎన్నికలప్పుడు మేము అధికారంలో వచ్చినటువంటి 15 రోజుల లోపల పెండింగ్ డిఏలని ఇస్తాము. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగానైతే డిఏలు ఇస్తుందో అదే సమయంలో అదే ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా డిఏలు ప్రకటిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు టిఆర్ఎస్ బాకీ పడిన డిఏలు కానీ, ఉద్యోగస్తులకు టిఆర్ఎస్ ప్రభుత్వం బాకీ పడినటువంటి డిఏ బాకీలు, ఈ ప్రభుత్వం వచ్చినాక మరో 2 డిఏలకు సంబంధించినటువంటి బాకీలు పడ్డాయి. ఆ రకంగా 5 కరువు భత్యాలు ఉద్యోగస్తులకు ఈ ప్రభుత్వం బాకీ పడిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా పెన్షనర్స్ కూడా డిఏ పెరగని కారణంగా, అమలు చేయని కారణంగా కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. పిఆర్సి వేతన సవరణ కమిటీ ప్రతి 5 సంవత్సరాలకోసారి ఉద్యోగస్తులకు జీతాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల మీద వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి సాంప్రదాయము చట్టబద్ధంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం సకాలంలో వేతన సవరణ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పిఆర్సి కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ వేతన సవరణ కమిటీ అమలు చేయాలని డిమాండ్ చేసిన కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అనేక రకాలుగా వేధింపులకు గురి చేశాడు. ఉద్యోగ సంఘాలలో చీలికలు తీసుకొచ్చాడు. కానీ వేతన సవరణ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మాత్రము ఆ ప్రభుత్వం అమలు చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది, 14 నెలలు పూర్తి అయిపోయినాయి. ఇంతవరకు దాని మీద అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 2023 జూలై 1 నుండి కొత్త పిఆర్సి అమలు కావాల్సి ఉండింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అమలు కాలేదు. ఈ రకంగా ఈ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులను పెడితే ఈ సమస్యలు ప్రశ్నిస్తారనేటువంటి భయంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనం ఇస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో మెడికల్ రియంబర్స్మెంట్ పథకం, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ పథకము మరి అది అమలు చేసే పరిస్థితుల్లో లేదు. దానికి సంబంధించినటువంటి ఆసుపత్రులకు సకాలంలో చెల్లించని కారణంగా ప్రభుత్వం రియంబర్స్మెంట్, ఈ ఆసుపత్రి కూడా ఈరోజు ఉద్యోగస్తులకు మరి సకాలంలో మెడికల్ హెల్త్ స్కీము అమలు జరగని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేంద్ర